ఈ సర్వే చేసిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఇచ్చే దాంట్లో ఏం చేశారు, మీరు మీ బొమ్మ వేసుకున్నారు మొదట. దీనివల్ల తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు పాస్ పుస్తకాల మీద ఏ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ బొమ్మ వేసుకున్న పరిస్థితి లేదు. అందువల్ల మీ మీద వ్యతిరేకత వచ్చింది. రెండో, దానికి 20 కోట్లు ఖర్చు పెట్టారు. మూడో విషయం, మీరు సర్వే చేసినప్పుడు 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ బొమ్మతోటి సర్వే రాళ్ళు బాతారు ప్రజల సొమ్ములో. దాని మీద ప్రజల్లో మీ మీద వ్యతిరేకత వచ్చింది. అది కూడా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మూడోది అది. నాలుగోది అతి ముఖ్యమైనది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మీరు పట్టుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రాబ్లం ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏం తీసుకొచ్చారంటే, లోకల్ సివిల్ కోర్ట్స్లో ఎక్కడన్నా ల్యాండ్ మీద డిస్ప్యూట్ ఉంటే సివిల్ కోర్ట్స్ అన్నిటినీ బైపాస్ చేస్తూ లోకల్ ఎంఆర్ఓ ఆఫీసుల్లోనే న్యాయం జరుగుతుంది, మీకు అక్కడే మీ కోర్టు కేసులన్నీ తేల్చుకోవాలనే విధంగా మీరు తీసుకొచ్చారు. న్యాయం కావాలంటే కేవలం హైకోర్టుకు మాత్రమే అప్లై చేయాలి, కానీ లోకల్ కోర్టుల్లోకి వెళ్ళటానికి వీల్లేదని చేశారు. హైకోర్టులకు వెళ్ళాలంటే ఫీజులు ఎంత ఉంటాయి? అదేవిధంగా మీరు లోకల్ అధికారులకి పవర్స్ ఇస్తే రేపు మీ మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళి ఆ అధికారులని కనుక భయాందోళనకు పెట్టి వాళ్ళని ప్రెషర్ చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి మీకు ఇష్టం వచ్చిన విధంగా డాక్యుమెంట్స్ చేస్తే ఎన్ఆర్ఐల్ని అందరిని ఇబ్బంది పెడతారని చెప్పి జనంలో భయాందోళన వచ్చినాయి. అది చేశారు మీరు. అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకోటి ఏం చేశారు, ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ గవర్నమెంట్ దగ్గర మీ దగ్గర పెట్టుకుంటామని చెప్పారు. మీకు కేవలం జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పారు. ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ మీరు ఎక్కడో పెట్టుకొని ఆ సర్వర్లో వాటిలో అంతా మ్యానిపులేట్ చేస్తే పేదవాడు పోయి ఎక్కడ పోయి మాట్లాడుకోవాలి? ఇప్పుడంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటే వాడికి ఒక బలమైన ఇది ఉంటుంది, అది తీసేశారు. ఈ విధంగా మీరు అన్నీ చేశారు కాబట్టి పబ్లిక్లో వ్యతిరేకత వచ్చింది.